హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫేలో. ఈరోజు వచ్చేసి సోమవారము ఏప్రిల్ 6వ తారీఖు. సో మనకి మొన్న వచ్చేసి ఆల్రెడీ ఒక బండి 2 రోజుల కింద మనకి రాజమండ్రికి లోడ్ వెళ్ళిపోయింది. సో ఇది ఒక లోడ్ వచ్చేసి మనకి హైదరాబాద్కి వెళ్తూ ఉంది. అట్లనే మనకి ఈరోజు ప్రొద్దుటూరుకి వెళ్ళి ఫార్మర్స్ వచ్చారు 10 గేదెలు ఇక్కడ హర్యానాలో కొనడానికి. రేపు అలా ఖచ్చితంగా షార్ట్ లేదా వీడియో పెడతా, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఎవరైతే ప్రొద్దుటూరుకి వెళ్ళి వచ్చారో రైతులు, పోయిన సంవత్సరం జూన్లో మన దగ్గర నుంచి 10 గేదెలు తీసుకెళ్ళారు. అట్లనే మనకి అనంతపురంకి వెళ్ళి కూడా, కడపకి వెళ్ళి 5 గేదెలకు కూడా ఫార్మర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేది 9th నాడు, ఈ మంత్ 9th నాడు వస్తారు. సో దయచేసి అందరూ వీడియో లైక్ చేయండి. చాలామంది అన్న హర్యానాలో గేదెలకి ఏ దానాలు పెడతారని అడుగుతూ ఉన్నారు. మీకు ఈ దానాలు చూపిస్తా. సో హర్యానాలో మొత్తం ఈ 4 దానాలే వాడతారండి. పత్తి చెక్క, ఇది మీరు చూసేది పత్తి చెక్క, మీ అందరికి తెలుసు ఇది ఆల్రెడీ. ఇది వచ్చేసి గోధుమ పొట్టు, ఇది ఇక్కడ బాగుంటుంది మన దగ్గర కంటే, కానీ మన దగ్గర కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి శనగ పొట్టు, శనగల పైన ఉండే పొట్టు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది శనగ పొట్టు, ఇది వచ్చేసి శనగ నూక, ఈ శనగ పప్పు పట్టంగా ఉన్న నూక, ఇది ఆల్మోస్ట్. సో ఇవే పడతారు. కానీ ఒక వర్షాకాలం అంటే చలికాలం మాత్రము కొద్దిగా స్టైల్ చేంజ్ చేస్తారనమాట. ఇట్లా దానాలు డైరెక్ట్ పెట్టకుండా ఉడకబెట్టి పెట్టడము, గోధుమల రవ్వ కూడా ఉడకబెట్టి పెట్టడము, అంటే పాలు రావడానికి. అప్పుడు అంటే చాలా రకాలు ఉంటాయి అవి. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి గేదెలకు కొద్దిగా పెట్టే విధానం మారుస్తారు. కానీ మామూలుగా అయితే సో మీరు అక్కడ వీడియోలో చూస్తున్న అన్నయ్య వచ్చేసి మనకి కడప ప్రొద్దుటూరుకి వెళ్ళి వచ్చారు. వీళ్ళు పోయిన సంవత్సరం మన దగ్గర 10 గేదెలు తీసుకెళ్ళారు. సో ఇక్కడ మీరు చూసే గేదె అంతే కొద్దిగా హై అండ్ సైజు, హై అండ్ క్వాలిటీ. అంటే మిల్క్ కూడా పూటకి 8 లీటర్లు ఇచ్చేది, 6 లీటర్లు ఇచ్చేది కాదు. చాలామంది ప్యూర్ ముర్రా అంటారు, కానీ అది యూట్యూబ్లో చూసి ప్యూర్ ముర్రా అంటారు. కానీ అసలు ప్యూర్ ముర్రా అంటే ఏందో చాలామందికి కూడా ఇప్పటివరకు తెలియదు. మంచి గేదె, నాణ్యమైన గేదెలు ఏదైనా సరే, పెద్ద గేదెలు 7 లీటర్లు 8 లీటర్ ఆ రేంజ్లో ఇస్తాయి ఒక పూటకి. మామూలు గేదెలు అయితే పూటకు 6 ఇస్తాయి. సో గేదె ఎప్పుడైనా పైన మాంసం కాకుండా కింద అడర్ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనకు పైన సైజే అనుకుంటే మనకు రాజమండ్రిలో లెక్కలేని గేదెలు దొరుకుతాయి. కానీ బ్రీడ్ అంటే ఏంది, అవి 3-4 నెలలు ఇస్తాయి, సంవత్సరం పాటిస్తాయి. అవి కట్టిన తర్వాత పాలు మానేస్తాయి, ఇవి మానేయ్యాయి. ఇవి కంటిన్యూ ఇస్తాయి అన్నమాట పాలు. ఆల్మోస్ట్ 10 months వరకు ఇస్తాయి, 10-11 months, కొన్ని 13 months 14 months కూడా ఇస్తాయి. సో మనకి ఇప్పుడు గుంటూరు నుంచి కూడా అన్నయ్య వాళ్ళు వచ్చారు గేదెల కోసం. వీళ్ళు కూడా మన దగ్గర 1.5 year కింద తీసుకెళ్ళారు. మళ్ళీ 10 గేదెలకు వచ్చారు. డైరీ ఫామ్లలో ఒకటే మెయిన్, పొదుగు వ్యాప్ రాకుండా చూసుకోవాలి, అది ఒక్కటే వస్తుంది. అది గుర్తుపట్టే లక్షణం నేర్చుకోవాలి. టైంకు వ్యాక్సినేషన్ చేసుకోవాలి, డీవార్మింగ్ చేసుకోవాలి దూడలకు కానీ గేదెలకు కానీ. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. పొదుగు ఆ రొమ్ము ఎట్లుంటుంది అంటే ఎర్రగా దొండపండులాగా చేపచ్చినట్లు అవుతుంది. మనకు సిమ్టమ్స్ ఇస్తుంది, అది మనం చూసుకోవాలి. కానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. సో గేదె సైజు తయారు కావాలంటే ఎండుగడ్డి, జొన్నకుట్టి కానీ వరిగడ్డి కానీ తినాలా, ఎక్కువ నీళ్ళు తాగాల. పచ్చిగడ్డి తింటే గేదె ఎప్పటికి కూడా సైజు అనేది తయారు కాదు. సో మనకి ఆటోమేటిక్గా జూన్ 1st వీక్ 2nd వీక్ నుంచి జూన్ జూలై నుంచి ఆటోమేటిక్గా గేదె రేట్లు తగ్గుతాయి. ఎవరికన్నా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకు రండి. సో నేను ఇంతకుముందు ఎక్కడైతే మీ ప్రతి తెలంగాణ ఆంధ్రాలో ప్రతి జిల్లాలు ఇచ్చున్నా, సో మీరు వాళ్ళ రిఫరెన్స్ ఇస్తా, వాళ్ళ షెడ్కి వెళ్ళి చూసి రండి. అట్లనే దయచేసి వీడియో లైక్ చేయండి. మనకి ఆల్రెడీ నేను మొన్న పోయిన లోడ్ లైవ్ పెట్టినా, మొన్న హైదరాబాద్కి లోడ్ అయింది, అది మీరు లైవ్లో చూడండి, ఛానల్లో లైవ్ పెట్టినా. సో 10 గేదెలతో ఎవరైనా సరే, ఒక 10 గేదెలు 20 గేదెలతో డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే హర్యానా గేదెలతోనే పెట్టండి. మీరు ఇక్కడ హర్యానాకి వచ్చి ఒక 2 రోజులు ఉండి మీకు ఎయ్యి నచ్చితే ఆ గేదెలు తీసుకోండి. లోకల్ వాళ్ళు ఇక్కడ హర్యానాలో ఎక్కడ కొంటారో ఇదే ఏరియాలో కొంటారు అన్నమాట, హర్యానా వాళ్ళు మొత్తము. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మనకు నిజామాబాద్లోనే డైరీ ఫామ్ ఉంది, నిజామాబాద్ నుంచి కూడా తీసుకోవచ్చు. అక్కడికి ఇక్కడికి కొద్దిగా రేట్ ఫరక్ ఉంటుంది, చాలా పెద్ద ఫరక్ ఏముండదు. సో మీరు అక్కడ కూడా ఒక 2 పూటలు అంటే 10 వాళ్ళకి అవకాశము, 2-3 వాళ్ళకి అయితే ఉండదు. సో డైరీ ఫామ్ల గురించి నేను ఎప్పుడు చెప్పినా, ఎంత చెప్పినా చెప్పిందే చెప్పాల్సి ఉంటుంది. ఇలా కొత్త విషయం ఏమి ఉండదు, సైంటిస్టులం కాదు, కొత్త కనుక్కొని చెప్పేది ఉండదు. హర్యానా గేదెలు తప్ప ఏ డైరీ ఫామ్ పెట్టినా మనము బాగుపడలేము. అది చాలామంది లక్షలు లాస్ అయినాక అర్థం చేసుకుంటారు. సో అట్లా మీరు కావద్దు అనుకుంటే ఒకసారి ఒక 10,000 5,000 ఖర్చు పెట్టుకొని హర్యానాకు రండి. ఇక్కడ చూడండి జనాలు ఎట్లా కొంటారు, ఏంది గేదెలు, అసలు ఏంది ముర్రా అనేది. అక్కడ హైదరాబాద్లో చూసి మోసపోకండి, అక్కడ చాలా పచ్చిగా మోసం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చి చూడండి. దయచేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.